నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఎన్నా ట్విస్ట్ తలైవాలో మేము ఒక టాస్క్ ఇస్తాము. ఆ టాస్క్ చేస్తూనే మీరు వంట చేస్తూ ఉండాలి. ఓకే. ఫస్ట్ అర్జున్ అండ్ అమర్దీప్ తో స్టార్ట్ చేద్దామా? అర్జున్, అమర్దీప్, మీరిద్దరు పక్క ఇంటి నేబర్స్, అందులోనూ లేడీస్. మన ప్రాజెక్ట్ కి ఆహాలో వస్తుందని గాసిప్ చేస్తే ఎలా చేస్తారు? ఏమేలక్క చెప్సెల్లి మనం ఇది చివరి సమీర భరద్వాజ్ ఉంది చూసావా? చూసే పగలంతా పాడుతుంది, నైట్ అలా ఆయన ఒక ఆట ఆడుతుంది అంటే తెలుసా? తెలుసు. పొద్దున్నేమో దీపంలో ఒత్తి, రాత్రి ఏమో కొవ్వొత్తి. చెప్పినట్టు చెప్పు తెగిపోద్ది. ఇంతకీ నీకు దీపిక గురించి తెలుసా? దానికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. అదే కదా. అక్క, పక్క ఇంటి పద్మ లేచిపోయిందంట సురేష్ తో. ఇంకా నయ్యో ఇలా ఆయనతో లేచిపోయిందని చెప్పలేదు వెళ్ళమ్మా నువ్వు. అదే కదా. ఆయనని వదిలేసి పక్క ఇంటి అబ్బాయితో లేచిపోయిందంట. నువ్వు ఎందుకు షుగర్ లేకపోతున్నావమ్మా? మన కాలనీలో ఇంకో జంట ఉంది. తెలుసు. పావురానికి పంజరానికి కలిపిన జంట. ఆడు పంజరం ఒకడు ఉంటాడురా, అన్ని నాకెందుకు అంటాడు గాని లోపల నాకే కావాలంటాడు. ఇంకా పావురం ఉంటుంది చెల్లి. పావురం గురించి చెప్పద్దులే, నాకు తెలుసు. అయినా ఆ పావురం ఎగిరితే బాగుంటుంది, ఎప్పుడు ఎగరదు. అదే. ఇంకొకటి గురించి చెప్పాలి చెల్లు. ఎవరాళ్ళు? మన ఈదిలోనే యాబ్రాసుడాడు. ఆడేవాడు? అమరాని. యాదమరాజు అండ్ సుప్రీత, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్. ఇది మీ కాన్సెప్ట్. ఒక విలన్ వస్తాడు, ఆ విలన్ చూసి మీరు భయపడాలి మేడం. ఓకేనా? భయపడేంచాలి. క్యారవాన్ కి వెళ్ళాలా? క్యారవాన్ కి ఎందుకు పోతారు మేడం? జస్ట్ భయపడాలి. అయ్యో వద్దు కాపాడని అనాలి. భయపడి ఉరుక్కుంటూ క్యారవాన్ కి వెళ్ళిపోవాలి. క్యారవాన్ కి ఎందుకు పోతారు మేడం? టచ్ అప్ పిలిస్తే వస్తారు మేడం. గడికి ఒకసారి క్యాన్వార్ పోవద్దు. ఓకేనా? డైరెక్టర్ గారు, మా పాప బాగా అలసిపోయింది. ఏంటి మీరు ఏం చేసినారు మేడం అలసిపోయినకే? సీన్ ఏంటో చెప్పు ముందు. సీన్ ఏం లేదు మేడం. అయితే చెప్పాలమ్మా మనం క్యారవాన్. హలో, ఎందుకు పోతారు మేడం? క్యారవాన్ తీసేయ్ గుండు. క్యారవాన్ తీసేయ్. హలో, ఇప్పుడు సీన్ ఏంటి? హీరో వచ్చి ఎమోషనల్ గా మమ్మీ చచ్చిపోయింది అంటాడు. అది చూసి ఈమె వాయమ్మ మా అత్తమ్మ చచ్చిపోయిందా అయ్యో లేదా మేకప్ కూడా పోకూడదు అసలు. ఎందుకు మేడం మరి హీరోని ఒప్పుకుర్రు? మరి నువ్వెందుకు పెట్టుకున్నావు నన్ను? మీరు గడికి ఒకసారి క్యారవాన్ లో పోతే ఎప్పుడు చేస్తాం మేడం సీను? అరుస్తున్నావేంటి? అరుస్తున్నావేంటి? ఎవరో తెలుసా పాప? ఎవరు? రష్మిక మందన తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్. సారీ, ఇప్పుడు దాకా అన్నది మనసులో సుమా గారు, ఆ అమ్మాయిని మీరు ఎలా రష్మిక మందన అని చెప్తున్నారు? నాకు మండుతుంది. నేను దీపిక ఎండనా తెలుసా? ఓకే, నెక్స్ట్ టీమ్ దీపిక అండ్ సమీరా. మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటంటే న్యూస్ రీడర్ అండ్ న్యూస్ రిపోర్టర్. ఇప్పుడు నేను గ్రౌండ్ రిపోర్టర్. కొత్తగా వచ్చిన టీం మీద నీ అభిప్రాయం ఏంటి? కొత్తగా వచ్చిన టీం మనకంటా చాలా వర్స్ట్ గా ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన కరుడు కట్టిన దొంగ అని మాకు రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఎందుకంటే ప్రతి టేబుల్ దగ్గర ఆయన చాలా ఒంటి కన్నుతో చూసి దొంగతనం చేస్తున్నాడని అర్థమైంది. కంటెస్టెంట్ ని తీసుకురమ్మంటే దొంగల్ని పట్టుకొచ్చారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి చాలా. నెక్స్ట్ చికెన్ గనక ఉంటే ఎపిసోడ్ లో ఆయన దొంగ కోళ్లు పట్టే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటవా? విన్ అయిన ఛాన్సెస్ అలాంటి మొహం లేదు వాళ్ళిద్దరు. ఆయన అందరి మనసులో గెలుచుకుంటారు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. మనసుని గెలుచుకోవడం కాదు, జీవన్ గారు నోరుని గెలుచుకోవాలి. ఇది మరి పర్సనల్ అయ్యేటట్లుగా ఉంది. రిపోర్టర్, నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుందాం. వద్దు, నెక్స్ట్ టీం వరకు మీరు వెళ్ళక్కర్లేదు. మాకు ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, మీ బ్రేకింగ్ న్యూస్ ని ఇప్పుడే ఆపేశారు.